హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన వీడియో వచ్చేసరికి మునక్కాయ టమాటా కూర అయితే చేస్తున్నాను. ఇందులో ఏముందబ్బా స్పెషల్ అనుకుంటున్నారా? ఏం లేదండి, మొన్న గుడికి వెళ్ళాలని చెప్పాను కదా, అక్కడ మునక్కాయలు ఇచ్చారండి. అక్కడ ప్రసాదం ఏం తీసుకోలేదు, మా అదృష్టం కొద్దీ మునక్కాయలు అక్కడ కాచినవి ఉంటే తీసుకోమని చెప్పారు. నేను 6 తీసుకున్నాను అని చెప్పాను కదా, దాంట్లో 3 అయితే చేస్తున్నాను. ఇక్కడ మునక్కాయలు అయితే మన ఇండియన్ ప్రొడక్ట్స్లో ఫ్రోజన్ మాత్రమే దొరుకుతాయండి, విడిగా అసలు దొరకవు ఇక్కడ. సో మంచిగా దొరికాయలే, అవి గట్టి పడే లోపే చేసేద్దాం అని చెప్పేసి చేసేస్తున్నాను. మా ఇంట్లో కూడా ఎప్పుడు చేస్తూ ఉంటారు, కానీ నేను గ్రేవీ మాత్రమే తింటాను. మునక్కాయలు అయితే మా డాడీకి ఇచ్చేస్తాను, ఇక్కడేమో మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఒక్కసారి ట్రై చేద్దాం అనుకుంటాను, కానీ అసలు ఇంకా ట్రై చేయలేదండి. ఒకసారి ట్రై చేస్తాను. మా నాన్నమ్మ అయితే ఎక్కువ మునక్కాయ పులుసు చేస్తుంది, దాంట్లో ఆ పులుసు అయితే తీయగా ఉంటుంది కదండి, ఆ మునక్కాయ అయితే తీయగా ఉంటుందంట. అదొకసారి ట్రై చేస్తాను. మీలో ఎంతమందికి మునక్కాయ టమాటా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ మధ్య తెలిసింది మునక్కాయలో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్నాయంట. మీరు ఈ కర్రీని ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.